ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుడి ఉన్న దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభములు. శుక్రవారము వాక్య ధ్యాన నిమిత్తము ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకుని తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాల కారణభూతుడా మా ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మాతో మీరు మాట్లాడండి. బలహీన దాసులను మరుగుపరచి నీ వాక్కుని దాసులను ఉంచి నేటి అనుదిన ఆహారాన్ని గురించి వర్ణించమని వినగల సేవి గ్రహించి నేను అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మనందరం రెండు చేతులు పైకెత్తి కనపరుచుకుందాం. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. మరొక మారు ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక శుక్రవారం కూడా దేవుని వాక్యమును మనందరము కలిసి ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. మీరందరూ బాగున్నారండి? చాలా సంతోషము. సమయమును వ్యర్థపరచక నేను దేవుని వాక్యములు వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియో లింకును మీ ఫ్రెండ్స్కి, మీ ఆత్మీయులకు కూడా ఈ లింక్ను షేర్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, అలానే ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట ప్రేమతో మనం చేయించున్నా. హల్లెలూయా. చూడండి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ను తెరిచి యోవేలు రాసిన గ్రంథం, యోవేలు రాసిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయములో లేఖనాలను మనం ధ్యానించుకుందాం నేటి ఈ శుక్రవారం దినమున. పిల్లరా, దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకముగా ఉండవలసిందిగా ప్రభువు మీద మనం చేయించున్నాం. పిల్లరా, యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యమును చదివి సహాయం చేయండి. ఇప్పుడేమో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎదుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి ధ్యానించుకుందామా? మరొక అదే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎదుకు రండి. ప్రియులారా, ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానించుకోబోతున్నా. ఈరోజు మన అంశం వచ్చి ఉపవాస ప్రార్థన ఉజ్జీవము కలిగించను. హల్లెలూయా. ఏంటండి? ఉపవాస ప్రార్థన ఉజ్జీవము కలిగించు. చూడండి, వచ్చే వారం అనగా రేపటి వచ్చే సోమవారం నుంచి మన సంఘములో, స్థానిక సంఘములో ప్రత్యేక ఉపవాస పండుగలు ప్రారంభించబడుతున్నాయి.
సంఘములో పిల్లగా ప్రతి ఎవ్రీ ఇయర్ నవంబర్ 1 టు డిసెంబర్ 2nd సండే వరకు, ఏమండి, నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ ఆదివారం వరకు స్థానిక సంఘంలో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి కొరవి అనే స్థానిక సంఘంలో ప్రతి సంవత్సరము ప్రత్యేక ఉపవాస పండుగలు జరిగించబడుచున్నాయి. హల్లెలూయా. దానిలో భాగంగానే వచ్చే సోమవారం నుంచి అనగా 1వ తారీఖు నుంచి సంఘములో ప్రారంభించబడుతున్నాయి. చూడండి, ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఉజ్జీవింపబడాలి, మన జీవితాలు ఆశీర్వదించబడాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి. దేవునిలో, క్రీస్తులో, దేవుని కృపలో మేము, నీ పిల్లలు, మేము, నీ కుటుంబము, మన కుటుంబాలు, మన సంఘాలు దేవునిలో ఉజ్జీవింపబడాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవింపబడాలి. ఏ రోజు కావచ్చు ఉజ్జీవింపబడాలి, ఏ రోజు కావచ్చు దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. మోకాళ్ళలోతు సరిపోదయ్యా, ఈతలో తేలి తేలి ఆడాలయ్యా. ప్రజలా ఏమండి, మునిగి మునిగి తేలి తేలి ఆడాలి. భక్తులు చాలా అద్భుతంగా రాశారు. రెండయ్యా బోధకుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళలోతు సరిపోదు, పరిశుద్ధాత్మని ఈతలో మునిగి మునిగి తేలి తేలి ఆడాలి. చాలా మంది నాకు ఈ భక్తి సరిపోయిందిలే, నాకు ఈ విశ్వాసం సరిపోయిందిలే, నాకు ఈ ప్రార్థన సరిపోయిందని హద్దులు బోర్డర్స్ హద్దులు పెట్టుకుంటా. ఎవరికి వాళ్ళే ఈరోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినా చాలే నా జీవితానికి, నా కుటుంబానికి చాలని ఒక వారికి వాళ్ళే బోర్డర్స్ గీసుకుంటారు, కాంపౌండ్ వేసేసుకుంటారు వాళ్ళ వారికి వ్యక్తిగతంగా, ఎవరికి వాళ్ళే. అది మంచి ఆత్మీయ లక్షణము కాదు. ఉజ్జీవింపబడాలి, ఏ రోజుకి ఆ రోజు దేవుని ఆత్మచేత ఉజ్జీవింపబడాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏబేలు ద్వారా పెతుయేలు కుమారుడైన ఏబేలుకి ప్రత్యక్షమైన దేవుని వాక్కు అక్కడ రాయబడింది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఒకవేళ ఇంతకాలము నా సహోదరుడా, నీ జీవితంలో ఉపవాసమని అనుభవం లేదేమో, ఉపవాసమని ఆత్మీయత అలవాటు నీ జీవితము లేదేమో, కనీసము ఇప్పుడైనను ఉపవాసం ఉండడానికి ప్రయత్నించు. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు, మనపూర్వకముగా దేవుని యొద్దకు వచ్చి మనపూర్వకముగా దేవుణ్ణి అడిగిన ఎడల, మనపూర్వకముగా దేవుణ్ణి విన్నవించిన ఎడల ప్రభు నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబాలను అత్యధికముగా ఉజ్జీవింపజేస్తా, ఆశీర్వదిస్తా. ఆత్మీయ జీవితం అంటే ఏ రోజు కాదు, ఏ రోజు ఆ రోజు నూతనముగా ఆశీర్వదించబడాలి, నూతనంగా ఏ రోజు ఆ రోజు ఉజ్జీవింపబడాలి. అందుకే దైవలేఖనం చదివిస్తున్న మాట, ఉపవాస ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపజేయుచున్నది. హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో, మన జీవితాలలో క్లిష్టతరమైన సమస్యలు, క్లిష్టతరమైన చిక్కుముళ్ళు, మన వల్ల కాని, మన వల్ల సాధ్యపడని అనేక కార్యములు, అనేక పెండింగ్ పనులు, అనేక విధములైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక
ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, మనశ్శాంతి, నెమ్మది, సమాధానం అనే సమస్యల చేత, పాప శాప కట్ల చేత, బంధకాల చేత బంధించబడిన అనేక జీవితాలకు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమాధానము కావాలి అనుకుంటే వారి జీవితంలో ఉపవాసము ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఉపవాసము నూతన శక్తిని పెంపొందిస్తుంది. ఉపవాసము నూతనమైన బలాన్ని తీసుకువస్తుంది. ఉపవాసము నూతన ఆత్మీయతను తీసుకువచ్చింది. ఉపవాసము నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఉపవాసము నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడటానికి కారణమవుతుంది. ఉపవాసము నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మీయతకు, నీవు దేవునితో, దేవుడు నీతో సంబంధమును బలపరుస్తుంది. ఉపవాసము ఎక్కువగా దేవునిలో నీవు బలపడటానికి, ఉపవాసము వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితము, కుటుంబపరంగా నీ ఆత్మీయ జీవితము బలము పుంజుకోవటానికి ఉపవాసము చాలా ఉజ్జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఉపవాసం అనగానే దానిలో ఉన్న పెద్ద మర్మము కాదండి. ఉపవాసం అనగా నిన్ను నీవు ఉపేక్షించుకొని, అంటే ఉపేక్షించుకున్నట్టంటే విడిచిపెట్టుట, ఇది నేను కాదు, నిన్ను నీవు మర్చిపోవాలి. నిన్ను నువ్వు మర్చిపోయి నేను క్రీస్తు బిడ్డని, నేను ప్రభువు వారిని, నేను క్రీస్తు వారిని, నా మీద నాకే విధమైన అధికారం లేదు, కానీ నా మీద నా రక్షకుడు ప్రభువుడైన క్రీస్తు యేసుకు మాత్రమే అధికారం ఉందని నీవుగా సజీవ యాగముగా దేవదేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవదేవుని అధికారానికి నువ్వు ఆ దేవుని అధికారానికి కిందకి వచ్చినప్పుడు, దేవుని ప్రభు యొక్క అధికారానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, అదే ఉపవాసం. ఉపేక్షించుకున్నట, నిన్ను నువ్వు పరీక్షించుకున్నట, దేవుని వాగ్దానంపై, దేవుని వాక్కుపై, దేవుని మాటపై నీవు ఆధారపడట, దాని వలన దేవునితో నీవు ముడివేయబడాలి. హల్లెలూయా. ఉపవాసం అనగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవచ్చు, నిన్ను నువ్వు పరీక్షించుకోవచ్చు, దేవుని వాక్కుపై ఆధారపడుతూ దేవునితో నువ్వు ముడివేయబడుటే ఉపవాసం. మనము ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలని చాలా మంది అనుకుంటారు. ఈ మధ్య కాలంలో కూడా ఒక సహోదరుడు, అయ్యో మా అన్నయ్య, మా అక్కయ్య, లేకపోతే మా పాస్టర్ గారు, మా పాస్టర్ ఎప్పుడు మాకు ఉపవాసం గురించి చెప్పలేదండి. చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. నేను అది తప్పని చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు నేర్పించలేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుల జీవితంలో ఉపవాసము ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఆత్మీయత జీవితంలో స్పిరిచువల్ లైఫ్, ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ మోర్ దాన్ ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఉన్న చిక్కుముడిని దూరం చేస్తుంది. ఉపవాస ప్రార్థన నీలో ఉన్న బలహీనతను తొలగిస్తుంది. ఉపవాస ప్రార్థన నీ ముందున్న కఠినమైన సమస్యలు, నీ ముందున్న ఆ కష్టతరమైన పరిస్థితులను మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చక్కని మాట. చదువుదామా? చూడండి దయచేసి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, కింద
సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యం చదివేటప్పుడు ప్రార్థన అనే మాట దగ్గర కింద ఫుట్నోట్లో చిన్న అక్షరాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన వలనే గాని అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట ఎవరంటున్నారు? మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట. శిష్యులతో ఆ మాట యేసు ప్రభు అంటున్నారు. ఒకసారి మూగదయ్యము పట్టిన ఒక కుమార్ని ఓ తండ్రి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమండి, చాలాసార్లు మీరు వింటారు, జస్ట్ అలా నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తానికి ఇష్టపడతాను. శిష్యుల దగ్గరికి ఒక మూగ సెవిటి అయిన దైవము పట్టిన కుమార్ని తీసుకువచ్చినప్పుడు ఆ కుమారుడు ఆ మూగమైన చేతులైన దైవం పట్టినప్పుడు ఆ కుమార్ని చాలా భయంకరంగా హింసిస్తున్నప్పుడు కుమార్ని బాధ చూడలేక ఆ తండ్రి యేసు ప్రభువుని శిష్యుల యొద్దకు తీసుకురావడం జరిగింది. శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతా తర్వాత యేసు ప్రభువారు దగ్గరికి ఆ తండ్రి ఆ కుమార్ని తీసుకుని రావడం జరుగుతున్నది. జరిగినప్పుడు యేసు ప్రభువారు ఆ కుమార్ని చూసి, మూగమైన చీటి దైవమా, ఆ కుమార్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూగమైన చెవిటి దైవమా వెళ్ళిపో విడిచిపెట్టినప్పుడు ఆ కుమార్ని విడిచిపెట్టి ఆ దయ్యము వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు యేసు ప్రభువు ఆ కుమార్ని లేపి స్వస్థపరిచి తన తండ్రికి అప్పగిస్తారు. తర్వాత ఆ రోజు సాయంకాలం వరకు యేసు ప్రభువు ఇంటిలోకి వెళ్ళాక శిష్యులు ఆయన ఎదుట వచ్చి అడుగుతారు, బోధకుడా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? హల్లెలూయా. మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? ఇవ్వండి. అప్పుడు యేసు ప్రభువు చెబుతున్న మాట మార్కు రాసిన సువార్త 9:29 వాక్యం ఏముంది? ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇది సాధ్యపడదు, వీలు కాదు, ఆప్షన్ లేదు. దయ్యము గాని ఆంతరిక దయ్యము ఏమండి పాప శాప బంధకాలు విడిపించబడటానికి, అనారోగ్యము విడిపించబడటానికి, నీ కుటుంబంలో ఒక అద్భుతము జరగాలన్నా, నీ కుటుంబంలో ఒక గొప్ప సూచక్రియ జరగాలన్నా, నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, నీవు నీ ఆత్మీయ జీవితము ఉజ్జీవపడాలన్నా, నీవు ఆత్మీయ బలము పొందుకోవాలన్నా, నీవు దేవునికి సత్సంబంధం కలిగి దేవునికి దగ్గరగా జీవించుటకు ఈ ఉపవాసము చాలా పనిచేస్తుందండి, ఉపయోగపడింది. అందుకే యోవేలు పెతుయేలు కుమారుడైన యోవేలు ద్వారా దేవుని వాక్కు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మీరు కనుక ఉపవాస అనుభవం ముందు ఎన్నడూ లేకపోతే వచ్చి 1వ తారీఖు నవంబర్, ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖు స్థానిక సంఘము ప్రత్యేక ఉపవాస పండుగలు నిర్వహించబడుచున్నాయి. ప్రభు చిత్తమైతే, మీకు అనుకూలమైతే ఇది మంచి సువర్ణ అవకాశం. మీరు కూడా ఉపవాస ప్రాంతంలో పాల్పొంపులు పొందుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి అవకాశం అండి. మీ కొరకు సంఘము దైవజనులు ప్రార్థిస్తా. మీ ప్రత్యేక ప్రార్థన మనవులను ఈ ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీ కొరకు ప్రార్థిస్తా. మీరు కూడా ఒకవేళ ఉపవాసంలో పాల్గొని పొందాలంటే మంచి ఓ చక్కటి అద్భుతకరమైన అవకాశం. ఇటు అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేయించున్నా. ప్రియులారా, మీతో జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చదివిస్తుంది, ఈ విధమైనది వదిలిపోట కేవలము ఉపవాస ప్రార్థన వలనని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకు మనం ఉపవాసం ఉండాలంటే నేను చెప్పిన కఠినమైన తీక్షణమైన లేకపోతే క్లిష్టతరమైన సమస్య నీలో నుండి, నీ కుమారుల నుండి, నీ పిల్లల నుండి, నీ కుటుంబంలో నుండి
పరిష్కరించబడాలంటే ఉపవాసము తప్పనిసరి అని ప్రభు వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీవు నీ ఆత్మీయ జీవితము, మన కుటుంబాలు, మన క్రైస్తవ జీవితాలు ఉజ్జీవింపబడడానికి, బలపరచబడడానికి, నూతన నూతన శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో చాలా ఉపయోగకరంగా బూస్టింగ్ లాంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము అప్పుడప్పుడు పిల్లలకి మా బూస్ట్ తాగమ్మా, హార్లిక్స్ తాగమ్మా, సెరిలెక్స్ తాగమ్మా, ఇంకేమున్నాయి చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి. పిల్లలకి పౌష్టికాహారం కోసము వాళ్ళు ఎదగటానికి మన టెలివిజన్లో అప్పుడప్పుడు చూస్తుంటాం. ఎవరో హార్లిక్స్ తాగినప్పుడు పిల్లలు తాగే ముందు ఎంతుంటారు, తాగాక ఇలా 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 ఎదుగుతుంటారు. అంటే హార్లిక్స్ తాగినప్పుడు ఆ పిల్లడు హైట్ పెరిగిందంట, బ్రెయిన్ పెరిగిందంట. అంటే అంతకుముందు బ్రెయిన్ లేదా అని కాదు అనేది, అది తాగంలోనే బ్రెయిన్ పెరిగింది, ఏమంటే హైట్ పెరిగింది, బలము పెరిగింది, శక్తి పెరిగిందంట. గమనించండి ఒకసారి మీరు. అలానే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము కూడా బలము పెరగాలన్నా, ప్రభువులు ఎదగాలన్నా, హైట్ కాదు నాలక హైట్ కాదు, దేవునిలో, క్రీస్తు ప్రేమలో, దేవుని పరిచర్యలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో నీవు నీ కుటుంబము ఎదగాలన్నా, నీవు నీ కుటుంబం బలము కావాలన్నా, బలపరచబడాలన్నా, శక్తివంతులుగా నీవు నీ కుటుంబం ఉండాలన్నా ఈ ఉపవాసం అనే బూస్ట్, ఈ ఉపవాసం అనే ఆలిక్స్, ఈ ఉపవాసం అనే పౌష్టిక ఆహారము ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా చాలా అవసరమండి. నా ప్రియమైన శ్రోతలారా, హల్లెలూయా. అయితే నాకు చక్కటి మాటలండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నవంబర్ 1 నుంచి బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ కొరవి స్థానిక సంఘములో ప్రత్యేక ఉపవాస పండుగలు జరుగుతుంటాయి. ఇంతకాలం ఒకవేళ మీకు ఉపవాస అనుభవం లేకపోతే అతి ప్రార్థన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. దయతో మీరు దీవించబడాలి, మీ ద్వారా మీ పిల్లలు, మీ కుటుంబము ఆశీర్వదించబడాలి, మీరు ఉజ్జీవింపబడాలి, మీ ద్వారా మీ కుటుంబము ఉజ్జీవింపబడాలి. మీలో ఉన్న మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కానీ, మీ బంధువులు, స్నేహితులు జీవితాలలో, కుటుంబాలలో కానీ ఏమైనా ఏ విధమైన కష్టతరమైన భయంకరమైన పాప శాప కట్ల చేత బాధించబడినను, వేధించబడినను, కట్టబడినను, మరి ఏ విధమైన సమస్య సరే ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు సంపూర్ణముగా నీ స్నేహితులు, నీ కుటుంబము, నీ వారు విడిపించబడతారు, ఆశీర్వదించబడతారు, బలపరచబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవునిలో ఉజ్జీవింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవునిలో ఉజ్జీవింపబడతావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డగా, దేవుడు గొప్పవారండి. దేవుని స్తుతిద్దాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండమని. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన మన కుటుంబాలను, మన జీవితాలను దేవునిలో, క్రీస్తులో ఉజ్జీవింపజేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలు చేయండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ప్రభు ఈ కొద్ది మాటలను మన వినికిల్లో ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, శివాధిపతి యేసయ్య, సకలాశీర్వాదాల కారణభూతుడా, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ శుక్రవారం దినాన ఉపవాస ప్రార్థన యొక్క విలువ ఎంత గొప్పదో బలహీనుడైన దాసుల ద్వారా మీరు బోధించిన విధానం బట్టి స్తోత్రం.
విత్తబడిన ప్రతి మాట మా హృదయంలో నీకెట్టి ఫలింపజేసి మేము కూడా క్రీస్తులో నీలో ఉజ్జీవింపబడడానికి, బలపరచబడడానికి, శక్తివంతులు ఉండడానికి ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నా. అయ్యా, మీరు సెలవిచ్చిన మాట కొరకు నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఏ వేళలో నా చిత్తాన్ని బయటపరిచిన వాడా, మేమును మా కుటుంబ సభ్యులను మా పిల్లలు కూడా ఉపవాస ప్రార్థనలో అనుభవాన్ని మాకు నేర్పించండి. మేమును ఉజ్జీవింపబడడానికి, మేమును బలపరచబడడానికి, మేమును శక్తివంతులుగా నిలబడటానికి నీ కృపను మాకు దయచేయమని, విత్తబడి ప్రతి మాట మా జీవితాలలో ఆశీర్వపడేది సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఐక్యత మనతోను ఈ వీడియో చూస్తున్న శ్రోతలందరి కుటుంబాలతో సదా తోడే ఉండి బలపరిచి ఉజ్జీవింపచేయుగాక. ఆమేన్. ఆమేన్. God bless you. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక.